నమఃశివాయ. విష్ణు రూపాయ నమః. కార్తీక పురాణం 3వ అధ్యాయం. కార్తీక మాస స్థాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసము ఏ యొక్క చిన్న దానము చేసినా అది గొప్ప ప్రభావం గలదే. వారికి సకల ఐశ్వర్యములు కలుగుటియే కాక మరణానంతం వారు శివ సన్నిధానము చేరుదురు. కానీ కొంతమంది ఆస్తికులై భోగభాగ్యములు ఇడవలేక కార్తీక స్నానం చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మను అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. ప్రథమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాప జపములు చేయకపోయినను అనేక చండాల జన్మెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన వ్యత్యాసం ఒకటి వినిపించెదను. సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులు తగు ముక్తి కలిగినట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్యమసుడు తపస్శాలి సత్యవాక పరిపాలకుడు అగు తత్వవిష్ణువుడు బ్రాహ్మణుడొక్కడు ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రికులై అఖండ గోదావరి బయలుదేరి ఆ తీర్థ సమయమున ఒక మహావృక్షంతలంపై భయంకర ముఖములతో దీర్ఘకేశవులతోనూ బలిష్ఠుడై కోరలతో నల్లగా బాణపట్టతోని చూసేవారికి అతి భయంకర రూపంలో 3 బ్రహ్మరాక్షసులు నివసించును. ఆ దారిని పోయే బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమందు భయకపితం బాటసారులకు చేయుచుండెరి. తీర్థయాత్రలకే బయలుదేరిన అఖండ గోదావరి పుణ్యక్షేత్రములు పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరేసరికి యథాప్రకారం బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతన్ని చంపబోయి సమయానికి ఆ బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభు అర్ధనారాయణం అనాథరక్ష ఆపద బాంధవ. ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలోని అవమాన పాలగుచుండగా మహాస్వాది ద్రౌపదిని బాలుడు ప్రహ్లాదుని రక్షించిన ఈ విధముగానే ఆ పిశాచులను బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విని బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతించడం మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడి వారి మాటలు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందుకులకు మీకు రాక్షస రూపం కలిగెను, మీ వృత్తాంతం తెలుపుము అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజలు ధర్మదాతలు వ్రతనిష్టపరులు. మీ ధర్మాన భాగ్య వలన మాకు పూర్వజన్మండలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుకు ఒక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడు నేను మహాపండితులను. గర్వం గలవాడే ఉండిని. న్యాయ వీక్షణలు మాని పశువుల వల్లే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద ధనము లాగుకొని దుర్వాసనములతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులు అవమానించితిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతము యథావిధంగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమాధానం చేయు తలపుతోని పదార్థ సంపదలను నిమిత్తము దగ్గరున్న నగరములో బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకొని ఇంటి నుండి వెంటగొట్టాను. అందువలన విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టిన చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులకు కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకొంటివి. కాన నీకు రాక్షసుడైన నరభక్షకులకు నిర్మమాస్య ప్రదేశమునకు ముందు కాక అని శపించెను. నాకు రాక్షస రూపం కలిగెను. బ్రహ్మస్థమైన తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపం నుండి తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము శ్రమింపుమని వారిని ప్రార్థించితిని. అందువలన అంతయు దయతలసి పోయి గోదావరి క్షేత్రమందును వక్షస్థలమును కలదు.
నీ వందు నివసించి ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలము సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుడి వల్ల పూర్వజన్మం పొందదు అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపము వరభక్షణము చేయుచుంటిని. కానా ఓ విపృతమా, నన్ను నా కుటుంబ వారి నుండి రక్షింపుము అని మొదట రాక్షసుని తన వృత్తాంతము చెప్పాను. ఇక రెండో రాక్షసుడు, ఓ ద్రిజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సాహసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమే రామచంద్ర అనేటట్లు వారిని బాధించేదాన్ని. నా భార్య బిడ్డలు పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవారు. నేను ఎట్టి దానధర్మం చేసి ఎరుగను. నా బంధువులకు కూడా సహించని వారి ధనము అపహరించి రాక్షసుని వల్ల ప్రవర్తించదును. కాన నాకు ఈ రాక్షసత్వం కలిగాను. అన్ని పాప పకీల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుడు పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులుగా తెలియచేసెను. మహాశయ, నేనొక్క సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడిని. నేను విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉండితిని. స్థానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని. భగవంతుడు ధూపదీప నైవేద్యములు వర్చించుట, భక్తులు కొని తెచ్చిన సంబరములను నా ఉంపుడి గత్తెకు అందచేస్తూ మధ్య మాంసమును చేయించుతూ పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తి కావించి అని ప్రార్థించాను. ఓ జనక మహారాజా, తపో విష్ణుడగు ఆ విప్రుడు పిశాచములు దివాలాహంతో ఆలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యం వల్ల మీకు రూపం కలిగినది. నా వెంట రండి, మీకు విముక్తి కలిగించుదును అని వారిని దారిని తనతో తీసుకొని పోవెను. ఆ మువ్వరి యతనానికి ముక్తి సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్థానం అనంతరం పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు పోసిపోయగా వారి రాక్షస రూపము పోయి దివ్య రూపం ధరించి వైకుంఠమునకెగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించిన సో హరిహరులకు సంతృప్తి నొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రాప్తించదును. అందువలన ఎంత ప్రయత్నించిన వారినైనా కార్తీక స్నానం ఆచరించాలి. ఇట్లు స్కంద పురాణం వశిష్ఠ కార్తీక మహోత్సవం 3వ అధ్యాయం సమాప్తం. కార్తీక మాసం 3వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. విష్ణు రూపాయ నమః.